ఈ మాటని అంటే ఈ త్రీ క్వాలిటీస్ని మనం సువార్తలో చెప్పవలసిన అవసరం ఉందండి. అయితే సువార్త చెప్పేవారు ఎవరు సువార్తను ప్రకటించడానికి వారికి ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? సువార్తలో ఒక ఉద్యోగానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. ఒక పోలీస్ ఉద్యోగానికి ఫలానా హైట్ ఉండాలి, ఫలానా వెయిట్ ఉండాలి, తర్వాత వాడు ఇన్ని పుషప్స్ తీయాలి, ఇన్ని పిలప్స్ తీయాలని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఈరోజు సువార్త చెప్పడానికి కూడా సువార్తికుడు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈరోజు సువార్తల గురించి చాలా విషయాలు గ్రంథంలో మనము కొత్త నిబంధనలు చూస్తే పౌలు గారు సువార్త ప్రకటించడంలో సువార్త చెప్పే వారిలో గొప్ప అనుభవాలు పౌలు గారి నుంచి మనం నేర్చుకోవచ్చు. మన సువార్థికులుగా ఉన్న మనందరము చాలా ప్రాముఖ్యంగా ఏ గ్రంథాలు చదివినా చదవనప్పుడు కూడా తిమోతి పత్రికలు 2 మరియు తీతు పత్రిక ప్రతి దైవజనులకు చదివి ఉండాలండి. ఒక సువార్థికుడు వాడి యొక్క లక్షణాలు, సువార్త ఎలా చేయాలన్నా సువార్త యొక్క ప్రాముఖ్యతలు 3 గ్రంథాల్లో పౌలు రాసిన గ్రంథాల్లో మనం చూడగలుగుతాం. సువార్థికుడు తన సువార్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సువార్త యొక్క సువార్తికుడు కలిగి ఉండవలసిన లక్షణములని మంచి హెడ్డింగ్ పెట్టారు కదా. అయితే సువార్తికుడి యొక్క లక్షణాల గురించి డైరెక్ట్గా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనందరికీ సువార్త అంటే ఏంటో తెలుసు, సువార్త యొక్క అర్హతలు ఏంటో మనందరికీ తెలుసు. అయితే సువార్తికుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మొట్టమొదటిగా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం ఒక్కొక్క అధ్యాయంలో నుంచి ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరు ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండు, నిన్ను హెచ్చరించు ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారమేమనగా మంచి మనస్సాక్షియు కలిగి ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయేది అని చెప్తున్నాడంటే, అంటే విశ్వాసము అంటే సువార్త యొక్క లక్షణాలని ఏం చెప్పాలనుకుంటానంటే ఈరోజు భిన్నమైన బోధలు అని మొదటిగా చూడండి, సత్యములకు భిన్నమైన బోధలు చేయవద్దనియు. ఈరోజు కల్పనా కథలు చెప్పబడే లోకంలో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతో సంబంధమైన కలిగి ఉన్న కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు కొందరిని అని చెప్తున్నాడు. అంటే సత్యమైన భిన్నమైన బోధన చేయకూడదు. ఒక సువార్తికుడి యొక్క లక్షణాలు ఏంటంటే సత్యములకు భిన్నమైన బోధ చేయకూడదు. మనకి ఒక్కసారి అప్పగింపబడిన బోధ అపోస్తుల వలన ఇవ్వబడింది. సత్యానికి సంబంధమైన సత్య సంబంధులు మనము సత్యానికి భిన్నమైన బోధ చేయకూడదని మనకి పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్న మాట మనం చూస్తున్నాం. అయితే ఒక సువార్తికుడుకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే మొట్టమొదటిగా సువార్త ప్రకటించాలన్నా సువార్త తెలియజేయాలనేటప్పుడు మొదటగా తన భక్తి విషయంలో తను జాగ్రత్తగా ఉండాలండి. అంటే వాడు ప్రార్థనా పరుడుగా ఉండాలనే విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అని చెప్తున్నాడంటే. అంటే మన సంపూర్ణతయు మాన్యత భక్తి కలిగి ఉన్న వాడు ఎవరంటే సువార్తికుడు అందరి కోసం ప్రార్థన చేసే పరుడుగా ఉండాలి. అంటే ప్రార్థనా పరుడుగా ఉండాలనేది ఒక లక్షణం కలిగి ఉండాలండి.
ఈరోజు చాలా మంది సేవకులు అనేక మందికి ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయమని చెప్తారు, కానీ వారి జీవితంలో ప్రార్థన అనుభవం లేదు. అంటే ప్రార్థన కోసం ఎన్నో బోధన చేసినప్పుడు కూడా వారి ప్రార్థనా జీవితం చాలా తక్కువగా ఉంటుంది. ఇది సమాజంలో ప్రార్థన చేయడానికి చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు. దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు కూడా ఈరోజు సువార్థకుడు ఎక్కువ ప్రార్థనలో గడపకుండా ఉంటున్నాడండి. అంటే మనము పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, మీరు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరి కొరకు ప్రార్థన చేయబడి. ఎవరెవరి కోసం చేయమన్నాడు? మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చెల్లించండి అన్నారు. ఈరోజు దేనికి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ వచ్చి చాలామంది ప్రార్థనకి ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదు, బైబిల్ చదవలసిన టైం కూడా వెచ్చించట్లేదు. ఎక్కువ స్మార్ట్ ఫోన్ల మీద ఎక్కువ టైంని స్పెండ్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇది సువార్థికుడిగా ఉండవలసిన లక్షణాల్లో ప్రార్థన పరుడుగా ఉండాలి. ఆయన అనేకుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థనా యోధుడిగా ఉండాలని మనము గ్రంథంలో నుంచి ఈ విషయాల్ని ఆలోచన చేస్తున్నాం. అయితే ఈరోజు ఒక సువార్థికుడిగా ఉండకుండా సువార్థికుడు ఉన్న సంఘంలో అనేకుల్ని ఆయన తయారు చేయడానికి చూడాలి. అంటే సంఘములో పెద్దలని కానీ అధ్యక్షులుగా ఉండడానికి అవసరం ఉందండి. అంటే 3వ అధ్యాయంలో చూడగలిగితే అధ్యక్షత అంటే పెద్దలను తయారు చేసే అలాంటి సామర్థ్యం కలిగా ప్రతి ఒక్కరిని తయారు చేయాలని చెప్తున్నాడు. 3వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే ఏముందండి అక్కడ? ఎవడైనాను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అతడు దొడ్డ పనుని అపేక్షించున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడు గలవాడు అంటే వాడుకున్న క్వాలిటీస్ చెప్తున్నాడు. అంటే సువార్థికుడు తన మట్టుకే తన సువార్త ప్రకటించడం కాకుండా తన సంఘములో ఉన్న వారిని కూడా ఆ సంఘంలో ఉన్న వారికి వాక్యం చెప్పేంత సామర్థ్యత కలిగి వారు కూడా ఆయనతో పాటు సహకరించాలని వారిని ప్రోత్సహించాలి. వారి సంఘంలో ఈరోజు సంఘ పెద్దలు తయారవ్వాలనేది గ్రంథం యొక్క ఆలోచన. కానీ ఈరోజు మన సంఘంలో విశ్వాసులే సరిగ్గా ఉండట్లేదు. తర్వాత ఈరోజు ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయండి సంఘంలో అధ్యక్షులు ఉండే పరిస్థితి. చెన్నైలోనూ, బెంగళూరులో ఉన్నాయండి. అంటే సంఘంలో సువార్త ప్రకటించేవాడు సువార్త యొక్క లక్ష్యం ఏమిటంటే వాడు వాన్మాతే కాకుండా ఇతరుల్ని సువార్థికులుగా తయారు చేసేంత సామర్థ్యతను వారికి కలిగించే వారంగా ఉండాలనే విషయం మనం ఆలోచన చేస్తున్నాం. వారు ఎలా ఉండాలో కూడా అక్కడ క్వాలిటీస్ చెప్పాడు కదా. అక్కడ ఏమని చెప్పాడు? వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడు, మితానుభావును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండి మద్యపానము కొట్టువాడును కాక సాత్వికుడును, జడమాడువాడును, ధనాపేక్ష లేని వాడిని, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను అంటే క్వాలిటీస్ అన్నీ ఉండాలని చెప్తున్నాడు. అంటే సంఘ పెద్దల్ని నియమించవలసిన అవసరత ఒక సువార్థికుడికి అవసరమై ఉంది. అంటే వారికి ఒక లక్షణం ఏమిటంటే సువార్త ప్రకటించి సువార్థికుడిని చలామణి అయిపోవడం కాకుండా వారి సంఘంలో ఉన్న వారిని కూడా తన వలే తయారు చేయడానికి ఆయన ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అది సువార్థికుడికి ఉండవలసిన అదొక లక్షణం అండి. మరో అధ్యాయంలో చూడగలిగితే సువార్థికుడికి ఉండవలసిన మరో లక్షణం ఏమిటంటే తన దైవభక్తి విషయంలో తనకి సాధకం చేయాలంటే 4వ అధ్యాయంలో 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో అన్నాడు, అపవిత్రమైన ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అని చెప్తున్నాడు. అంటే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. దైవభక్తి విషయంలో సాధకం చేసుకోకపోతే వాడు తన విశ్వాస జీవితంలో పడిపోయే అలాంటి పరిస్థితి ఏర్పడుతుందని మనం ఆలోచన చేయొచ్చు. అంటే
ఈరోజు దైవభక్తి విషయంలో ఈరోజు చాలామంది సువార్థికులు ఉండకుండా వారు దేని కోసం ఆలోచన చేస్తున్నారు. అలా కింద చదివినట్లయితే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది అని చెప్తున్నాడండి. అంటే శరీరం కోసం ఈరోజు చాలా మంది సేవకులు బాడీ బిల్డింగ్ పెంచడానికి బాడీని పెంచుకుంటారు. ఇది చాలామంది, అంటే నేను మిమ్మల్ని అవమానిస్తున్నాను కాదు, చాలామంది సేవకులు వారు ముందుకి ఇది తనిపెట్టేస్తూ ఉంటారు. అంటే ఈరోజు సేవకుల యొక్క వాళ్ళు అవుట్డోర్ ఎక్స్పీరియన్స్ చూసేసరికి వాళ్ళు బాగా ఫ్యాట్ అయిపోతున్నారు, అంటే లావ్ అయిపోతున్నారు. దానివల్ల వారు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్లు చేసి ఏదో న్యూట్రిషన్ పౌడర్లు తిని మళ్ళీ శరీరాన్ని ఒక ఆకారంలో తెచ్చుకోవాలని చూస్తున్నారు. అంటే శరీర సంబంధమైన సాధకము కొంతమట్టుకే ప్రయోజనం, కానీ తర్వాత జీవ విషయంలో అయితే అది ఇప్పుడు జీవ విషయంలో కానీ తర్వాతకి ప్రయోజనకరమై ఉన్నదని పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నాడు. అంటే ఎవరినైనా తిమోతికి నువ్వు సేవలో ఉండేటప్పుడు నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటనేది ఒక్కొక్క విషయాన్ని మనము ఆయన ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే దైవభక్తి విషయంలో సాధన చేసేటప్పుడు మనల్ని ఎవరు తృణీకరించకుండా చూసుకునే పరిస్థితి ఉంది. 4వ అధ్యాయము 11వ వచనంలో 4వ అధ్యాయం 11వ వచనంలో ఏముందండి, అక్కడ నీ యవ్వనం బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో పవిత్రులకు మాదిరిగా ఉండము అని చెప్తున్నాడంటే, అంటే మాటల్లో అని చెప్తున్నాడంటే, అంటే సువార్థికుడి యొక్క మాటల్లో సువార్థికుడి యొక్క లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం కదా. సువార్థికుడు ఎవరినైనా తిమోతికి చెప్తూ ఏం చెప్తున్నాడంటే మాటలలో, మొదటిది ఏంటంటే మాటలలో ఇది సువార్థికుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పక్కనే చెప్పబడిన మాటలు మనం ఆలోచన చేస్తే మనము అనేకులకు జాగ్రత్తగా ఉండాలి. 4వ అధ్యాయం 16వ వచనంలో నిన్ను కూర్చియు నీ బోధను కూర్చియు జాగ్రత్తగా కలిగి ఉండము, వీటిని నిలకడగా ఉండము. తర్వాత నీవు ఇలాగ చేసి నిన్ను నీ బోధన విని వారిని రక్షించుకుందు అంటున్నాడు. అంటే తిమోతికి హెచ్చరిస్తూ పౌలు గారు చెప్తున్నారు. నీ ఏం చెప్తున్నాడంటే నీ యవ్వనం బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా. ఈరోజు చాలా మంది సువార్తల్ని తృణీకరించే పరిస్థితి. ఎందుకంటే వారు మాటికి ఇతరులని సువార్త చెప్తాను, నువ్వు దేవుని మాటలు చెప్తాను, నువ్వు ఎలాగైనా రక్షింపబడాలని ఫోర్స్ చేసి ఇతరులని వాళ్ళని బాధపడకూడదండి. అంటే మనం మాటల్లో చెప్తున్నాడు, మన మాటల్లో పొరపాటున ఏంటమ్మా నీకేమి అన్యాయం చేసామంటే ఏం చేసామని పొరపాటున మాటలేదని తింటే అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు. ఒకసారి మేము దైవజన్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్తున్నారు, అంటే దేవుని సన్నిధికి వచ్చిన ఒక ఆమె రావట్లేదని ఇంటికి వెళ్ళి ఆయన దైవజన్ వెళ్ళి చెప్తే, ఏంటయ్యా ఏంటి నువ్వేం బాండ్ ఇచ్చావా, మేమేం బాండ్ రాసామా అని అన్నారంట. అంటే ఇంకా ముందుకి ఈరోజు విశ్వాసం ఎలా అయిపోయారంటే దైవజనుడు ఫోర్స్ చేస్తున్నారంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం ఉందేమో అని దైవజనులు తెలియజేస్తున్నారు. అంటే ఈరోజు సువార్తికుడి యొక్క మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలంట. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఒక మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటాడు. అంటే సువార్తికుడు మితిగా ఉండాలి, చాలా తక్కువగా మాట్లాడాలి. చాలా మంది సువార్తికులు ఉంటారు, కొందరు మాటగారు ఆడు పట్టుకున్నాడంటే వదలరా బాబు పారిపోతారు కొంతమంది.
అంటే మనము అలా ఉండకూడదండి. మన మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సువార్థికుడు వస్తున్నాడంటే ఎవరైనా మాట్లాడాలంటే ఇంకా మాట్లాడాలనిపించేటట్టు ఉండాలి, కానీ ఇది బుర్ర తినేస్తాడు రా బాబు అన్నట్టు ఉండకూడదండి. అంటే మాటల్లో మనము జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. అంటే ఇలాంటి మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు సువార్థికుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తర్వాత రెండోది ఏంటంటే ప్రవర్తనలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలంట. కీర్తన గ్రంథము 15వ కీర్తన 1-2 వచనాల్లో యథార్థ ప్రవర్తన కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఒక సువార్థికుడికి తన ప్రవర్తన విషయంలో తన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. అంటే ఈ విశ్వాసులు కానీ ఇతరులు కానీ మోసపుచ్చేదిగా ఉండకూడదు, యథార్థంగా ఉండాలి. అది అంటే దేవుడు ఎలాగైతే సత్యవంతుడో, ఆయన ఎలాగైతే అబద్ధమాడో, తన పనిచేస్తున్న ఆ సువార్థికుడు కూడా అబద్ధం ఆడుకున్నాడు, యథార్థంగా ఉండాలంట. చూడండి ఒకసారి 15వ కీర్తన 1. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండున్నాడు, తన చెలికానికి కీడు చేయుడు నింద మోపుడు అంటాడు. అంటే ఒక సువార్తికుడి యొక్క ప్రవర్తన యథార్థంగా ఉండాలనేది ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నట్టు మనం ఆలోచన చేస్తున్నాం. అంటే ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నామంటే మనము చచ్చిపోతాము అంటాడు జ్ఞాని సొలొమోను 19వ అధ్యాయం 16వ వచనంలో. మీరు ప్రవర్తన విషయంలో పొరపాటున అజాగ్రత్తగా ఉంటే చచ్చిపోతారని చెప్తున్నాడు. సామెతలు 19:16 రాసుకోండి. ఇంకా మీరు ప్రవర్తన విషయంలో ఆలోచన చేస్తే ప్రవర్తన విషయంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో మీ పైన నాయకులకు ఉన్న వారి ప్రవర్తన ఫలము తలంచుకోండి చెప్తున్నాడు. అంటే మన ప్రవర్తన ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే మనకు ముందుగా ఉన్న పైవారు ఉన్నారు కదండి, పై నాయకులు. వారు అంటే పెద్దోళ్ళని చూసి నేర్చుకోండి రా అంటారు. చూసారు కొంతమంది చిన్నపిల్లలను చూసి అరే మీ అన్నయ్యని చూసి నేర్చుకోరా అంటారు. అలాగే మనం కూడా పై నాయకులను చూసి మన యొక్క ప్రవర్తనని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 3వ సంఘటన ఏం చెప్పాడు? యవనుడైన తిమోతికి ప్రేమలో చెప్పాడు కదండి. ప్రేమలో 1వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనంలో ప్రేమలో గురించి అక్కడ చెప్తున్నాడు. చూడండి, ఈరోజు ఒక సువార్థికుడు తన ప్రేమనే కనపరుస్తూ ఉండాలి ఇతరులకి. సువార్థికుడు వాటి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రేమ చూపించాలి. అంటే కోపడిపోడు ఈజీగా, అంటే వాటితో మాట్లాడితే ప్రేమగా మాట్లాడతాడండి, తన ప్రేమను వెల్లడిపరుస్తాడు. ఎందుకంటే మన దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు. ఆయన స్వభావం కలిగిన మనం కూడా స్వార్థులంగా తన ప్రేమను మనము అక్కడ చూపించవలసిన అవసరం ఉంది. అంటే ప్రేమ అనేది చాలా అవసరమై ఉంది ఒక సువార్థికుడికి. అంటే ఈరోజు ప్రేమ చూపించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే మనం ప్రేమ చూపించడం అంటాడు. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నట్టే ప్రేమ అంటాడు. అంటే ఎవరిలో ప్రేమ ఉంటుందంటే తన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వారిలోనే ప్రేమ ఉంటుందని ఆలోచన చేస్తున్నాం. అంటే సువార్థికుడు తన ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. మరో విషయం ఏంటండి? విశ్వాసములో అన్నాడు కదా, విశ్వాసములో సువార్థికుడు తన విశ్వాసాన్ని కనపరచట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మీ విశ్వాసంలో ఉన్న లోపములను తీర్చినట్లు అనుగ్రహించమని అనే విషయాన్ని అక్కడ ఆలోచన చేయొచ్చు. అంటే ఒక సువార్థికుడు తన విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఈరోజు ఏదైనా కష్టం వచ్చేటప్పుడు తోటి విశ్వాసులకి మనం ఏం చెప్తామంటే, అమ్మ విశ్వాసంతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో దేవుడిని అడిగితే మీకు ఫలం దయచేస్తాడని చెప్పి మీరే కొన్ని విషయాల్లో విశ్వాసహీనంగా ప్రవర్తించినట్లయితే
విశ్వాసంలో తోటి విశ్వాసులకు మీరు మాదిరిగా ఉండరు. మిమ్మల్ని ఫాలో అవుతున్న విశ్వాసులు కూడా దైవజనులే సువార్థికులే అయిపోతున్నారని వారు కూడా తమ విశ్వాస జీవితంలో క్షీణించబడే పరిస్థితి, అంటే తగ్గించే వారి విశ్వాసము బలహీనమైపోయే పరిస్థితి ఏర్పడుతుందని మనం ఆలోచించాలి. తర్వాత పవిత్రతలో అని చెప్తున్నాడండి. పవిత్రతలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. పవిత్రత అనేది అది సువార్థికుడికి ఉండవలసిన చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. పవిత్రతలు అంటే తన పరిశుద్ధ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే పవిత్రత ఎలా కనపరుచుకోవాలంటే తన చూపుల్లో, తన ఆలోచనలో, చాలా మీ అందరికి తెలిసినవే. అంటే పవిత్రతని కాపాడుకోవాలని చెప్తాడు. అంటే పాత నిబంధన కాలంలో పదాజ్ఞల్లో వ్యభిచరింపొద్దు అనే మాట మనకు తెలిసిందే. కొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్త 5వ అధ్యాయంకి వచ్చేసరికి నీ మోహపు చూపే, ఒక స్త్రీని మోహపు చూపు చూసిన ప్రతి ఒక్కడు ఆమెతో వ్యభిచారం చేసినట్టు అంటాడు. అంటే ఈరోజు చాలా మంది సువార్థికుల్లో చాలా మంది లోకంలో ఈరోజు మీడియాలో చూస్తున్నాం కదా, చాలా మంది పిల్లలు లేదని వారు, చాలా మంది మీకు స్వస్థత కలుగుతుంది, మీకు అదవుతుందని, అంటే వేలాకులం అయిపోయిందండి ఈరోజు లోకానికి. సువార్తకులు అంటే వేలాకులం అయిపోయింది. వారు మన మీద షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. అంటే వారు పవిత్రతను కాపాడుకున్నట్లేదండి. అంటే ఈరోజు సువార్థకుడికి పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. శీలం అంటారు కదా, పవిత్రత అంటే పవిత్రతను కాపాడుకున్నట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే తోటి విశ్వాసులు మనల్ని చూస్తున్నారు. అంటే మనం అనేకులకి ప్రకటిస్తున్నప్పుడు వారందరూ మనల్ని చూస్తున్నారండి సువార్థికులుగా. మన పవిత్రతను కాపాడుకున్నట్లు మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విశ్వాసులకు మాదిరిగా ఉండుము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. అంటే ఒక సువార్థికుడు ఎలా ఉండాలంటే తన మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో తోటి విశ్వాసులకు మాదిరిగా ఉండాలనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తాం. అయితే మరో విషయాన్ని మనం ఆలోచన చేస్తే సువార్థికుడికి ఉండవలసిన మరో లక్ష్యం ఏమిటంటే ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. 6వ అధ్యాయంకి వచ్చేసరికి 7 నుంచి చదివితే, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదుగా లేము, కాగా అన్నవస్త్రం గలవారై ఉండి వాటితో తృప్తి పొందుదుము. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరులోను, అవివేక యుక్తములను, హానికరమైన అనేక దురాలోచనలు పడుదురు. అట్టివి మనుషులను నష్టములో, నాశనంలోనూ ఉంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్య కీడినకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకునేరి అని చెప్తున్నాడండి. అంటే ధనాపేక్ష లేని వారిగా ఉండాలని చెప్తున్నాడండి. ధనాపేక్ష అనేది చాలా ప్రమాదకరమైనది. ఈరోజు దైవజనులు ధనాపేక్ష లేని వారుగా ఉండాలని చెప్తున్నాడు. అంటే సువార్థకుడి యొక్క లక్ష్యం ఏమిటంటే వారి ధనాన్ని సంపాదించుకోవడానికి సువార్త పనులు చేయకూడదు. ధనాన్ని అంటే ఆస్తుల్ని, అంతస్తుల్ని పెంచుకోవడానికి, లేదా స్టేటస్ చూసుకోవడానికి, అంటే మాకు ఇంత ఆస్తి ఉంది, మాకు ఇంత డబ్బు ఉంది, మాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇలాంటి వాటి కోసం సువార్త పని చేయకూడదు. సువార్తుడి యొక్క అది లక్ష్యం కాదండి. అంటే ఒక సువార్థికుడు అంట ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు, అయ్యగారు మరి మేము బయటికి వెళ్ళాలి, ప్రార్థన చేయండి అని 10 రూపాయలు కానుక పెట్టి ప్రార్థన చేయండి అంటే ఆయన ఇలా తీసి చూసాడంట. 10 రూపాయలకి ఏం ప్రార్థన వస్తుందమ్మా అన్నాడు. 10 రూపాయలు అంటే ఈరోజు చూస్తున్నాడంట. అంటే 10 రూపాయలకి ఎంత ప్రార్థన చేయాలి, 100 రూపాయలకి ఎంత ప్రార్థన చేయాలి, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఎంత ప్రార్థన చేయాలి. అంటే ఈరోజు చాలామంది, అంటే మనలో ఎవరు లేరు అలాంటి వాళ్ళు, అలాగే డబ్బు కోసం చూడకూడదు. చాలామంది విశ్వాసుల ఇంటికి మాటి వెళ్ళిపోతూ ఉంటారు.
వెళ్ళిపోయి అమ్మ రామ్మ ప్రార్థన చేద్దాం పాటలు పాడుకుందాం అంటారు. కానీ వారు తర్వాత వారి అయ్యగారు వచ్చారు కదా, దైవజనులు వచ్చారు కదా అనేసి వారు కానుకిస్తారు. కానీ బైబిల్ ప్రకారంగా, కొత్త నిబంధన ప్రకారంగా ప్రతి వారు వదిలికుంది ఆదివారం మాత్రమే మీరు సొమ్ము చేసి వెయ్యాలని వాక్యం చెప్పబడుతుంది కొరింథీ పత్రికలో. అంటే దైవజనులు ప్రతిసారి విశ్వాసం ఇంటికి వెళ్ళేటప్పుడు కానుకలు తీసుకోకూడదంటే, వారు ఇస్తారు అమ్మ ఇది ఆ టైం కాదు, వాక్యం ప్రకారంగా అది ఎప్పుడు పడితే ఇప్పుడు వాక్యం ఇచ్చేయకూడదండి అని చెప్పాలి. కానీ మనం ఏం చేస్తాం, వెంటనే పెట్టి ప్రార్థన చేస్తాం, మరమ్మ నేను వెళ్తాను టైం అవుతుంది అని. అంటే ఈరోజు ధనాపేక్ష లేని వారుగా ఉండాలని చెప్తున్నాడండి. అంటే ప్రార్థన పరులు ఎలా ఉంటారంటే, ఒక సువార్థికులు వారు ధనాపేక్ష లేని వారు. అంటే సువార్థికులు కూడా చాలా మందికి ఏంటి అనే ఆలోచన అనేకులకు ప్రకటించినప్పుడు కూడా వారు ఏంటి మా పిల్లలకి ఫీజులు కట్టాలి, ఇంకా ఏంటి డబ్బులు రాలేదు, ఈ నెల ఆవిడ దశంభాగం వేయలేదు, ఈ నెల ఈ వారం చాలా తక్కువ వచ్చింది అంటే మీరు సువార్త పని చేస్తున్నారు. మీరు నమ్మకంగా సువార్త అంటే దేవుడి మీద ఆధారపడినట్లయితే వాటి డబ్బు కోసం కానీ వాటి కోసం మీరు ఆధారపడకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు మంచి ఉదాహరణ చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనందరికి తెలుసు కదండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు పోయవు, హోటల్లో సమకూర్చు కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని చెప్తున్నాడు. కానీ మీరు ఏం చేయాలని కింద చెప్పాడు, మీరు మొదట రాజ్యమును నీతిని వెతకండి అని చెప్తున్నాడు. కానీ ఈరోజు సువార్థకుల యొక్క గుండు కూడా అంటే డబ్బు అని కొట్టుకుంటుంది. అంటే మామూలుగా లబ్డబ్ అని కొట్టుకుంటుంది. సువార్థకుడి యొక్క గుండు కూడా డబ్బు అని కొట్టుకునే పరిస్థితి ఈరోజు సువార్థకులు మనం చూడగలుగుతున్నాం. మనం ఏం చూసామంటే ధనాపేక్ష లేని వారై ఉండాలని విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తాం. అంటే విశ్వాసులకి మనం మాదిరి చూపించాలండి. అంటే సువార్థకుడి ద్వారా నేర్చుకోవాలని వారు ఆశపడుతున్నప్పుడు మనం ధనాపేక్ష లేని వారై మనం ఉండాలని గ్రంథం మనకు తెలియజేస్తుంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో సువార్థికుడు ఉండవలసిన లక్ష్యం ఏమిటంటే, వారికి ఉన్న లక్షణాల్లో మరో లక్షణం ఏంటంటే దేవుడి ఎదుట యోగ్యులుగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించేవానిగాను, నిన్ను నీవే దేవుని కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము అని చెప్తున్నాడండి. అంటే సత్యవాక్యాన్ని మనము సరిగా విభజించడానికి కావలసిన జ్ఞానం కావాలన్నాడు. అంటే దేవుని ఎదుట మనము యోగ్యులుగా కనబడేటట్టుగా ఉండాలి. సువార్తుడు వాళ్ళ లక్ష్యం ఏంటంటే మనుషుల మెప్పు కోసం కానీ, మనుషులు ఏదో మనం పొగుడుతారనే ఆ ఆలోచనతో కాకుండా దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించేవానుగాను, నిన్ను నీవే దేవుని కనపరచుటకు మీరు ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి అని చెప్తున్నాడండి. అంటే సత్యవాక్యము సరిగా ఉపదేశించే లక్షణం మనకు కలిగి ఉండాలి. ఈరోజు అనేకమైన బోధలు ఈరోజు ప్రకటింపబడుతున్నప్పుడు సత్యవాక్యాన్ని ప్రకటించడానికి అలాంటి సామర్థ్యం కలిగి సత్యవాక్యాన్ని ప్రకటించే లక్ష్యం మనకి అలాంటి లక్షణం కలిగి ఉండాలని గ్రంథంలో మనం చూస్తున్నామండి. మరో విషయాన్ని మనం ఆలోచన చేస్తే దైవజనుడు ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడంటే, అదే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో అంటున్నాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవ వేషం వల్ల కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును, ఖండించుటకును, గొప్పదిద్దుటకును, నీతి యందు శిక్షించుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్తున్నాడు. అంటే దైవజనుడికి ఉండవలసిన క్వాలిటీస్ ఇక్కడ చెప్తున్నాడు. ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి యందు శిక్ష కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఇలాంటి సామర్థ్యతను మనము కలిగి ఉండాలని గ్రంథం ద్వారా పౌలు గారు యవ్వనుడైన తిమోతికి చెప్తున్న విషయాలను బట్టి
మనం కూడా నేర్చుకుంటున్నామండి. అంటే ఉపదేశించేవాడు ఉపదేశించే ఆ క్రమం తెలియాలి. తప్పు దిద్దే ఆలోచన, అంటే ఎప్పుడు తప్పు జరుగుతుందో, అంటే నువ్వు తప్పు చేయకూడదు. అందుకే బోధించుచున్నావా, మన దైవజనులు రాశారు, బోధించుచున్నావా భక్తులు ఎదుట, బోధించుకున్నావా నీకు నీవు మొదట అన్నారు. అంటే మనం బోధించడమే. ఈరోజు సువార్థికులు అనే కానీ బోధ 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 బోధదు దంపుడే. ఎక్కడ మైక్ ఇస్తారో మైకల్స్టర్లు అయిపోతారు చాలా మంది. కానీ మనం బోధించున్నప్పుడు మనం బోధించుకుంటున్నాం లేదని మనం ఆలోచన చేయాలి. అండ్ అలాంటప్పుడు మనలో లోపాలు లేనప్పుడు మనం ఇతరులు ఖండించే అంత సామర్థ్యత ఉండదు. ఎవరినైనా తప్పు చేసేటప్పుడు తప్పు దిద్దడానికి అలాంటి అర్హత మనకు ఉంటుంది. తర్వాత ఏమన్నాడండి, నీతి యందు శిక్షించడానికి ప్రయోజనకరమే ఉన్నదని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. చివరిగా మనము ఏ విషయాల్లో అన్ని విషయాల్లో అంటే మనము మితముగా ఉండాలంట. ఒక సువార్థికుడికి ఉన్న లక్షణం ఏమిటంటే అన్ని విషయాల్లో మితముగా ఉండాలంట. అదే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తని పని చేయము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము అని చెప్తున్నాడు. అంటే సువార్థికుడు మితముగా ఉండాలండి, లిమిట్గా ఉండాలండి. అంటే ఏ విషయంలో లిమిట్గా ఉండాలంటే మాట్లాడే విషయం ఇందాక చూసాం కదా, ఎవరికి చెప్పాడు కదా, నీ మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, వీటన్నిటిలో నువ్వు విశ్వాసం మాదిరిగా ఉండాలని చెప్పాడు కదా. ఈరోజు మితముగా ఉండాలని చెప్తున్నాడు. ఈరోజు బోధ ప్రియుల కన్నా భోజన ప్రియులు ఎక్కువైపోయారండి. ఎక్కడ భోజనం దొరుకుతుందా వెళ్ళి భోజనం చేసేద్దామా అని చూస్తారు. అంటే మనము భోజనం చేసేటప్పుడు, అందుకే లోకంలో శాంతి ఉంది కదా, మంచోడు మనసు మాంసం దగ్గర తెలిసిపోతుంది. అంటే దైవజనులు ఇంకో మొక్క అంటూ ఉంటారు. అంటే మనము బోధ ప్రియులము అండి, భోజనం ప్రియులం కాదు. భోజనం దగ్గర దైవజన్ యొక్క అలాగని మీరు తర్వాత ఏమైనా కూరలు వేసేటప్పుడు వేసుకోవడం మానేయద్దండి. అంటే మనము ఏం చేయాలంటే మితముగా ఉండాలండి. అంటే నెక్స్ట్ వచ్చేవాడికి ఉంటుందో లేదో అని ఆలోచించేయాలి. మాట్లాడే విషయంలో కూడా మితముగా మాట్లాడాలి. ఇప్పుడు సమయం మనకి బోధించడానికి ఆ టైంలో ముగించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలామంది బోధకులు ఓవర్గా వెళ్ళిపోతున్నారండి. అంటే ఓవర్లోడ్ అయిపోతే ఏమవుతుందండి, ఒక గ్లాస్ నిండా పొంగినట్టు వేసాం అనుకోండి, ఓవర్ఫ్లో అయిపోతుంది. అలా ఉండకూడదు, మనం మితముగా ఉండాలని చెప్తున్నాడు పౌలు గారు. యవనుడి తిమోతికి చెప్తూ, నువ్వు అన్ని విషయంలో, అది ఏ విషయం అని చెప్పలేదు, అన్ని విషయంలోనూ మితం